నమస్తే, గుడ్ మార్నింగ్. అయితే ఈరోజు ముఖ్యంగా వార్తల్లోని ముఖ్యాంశాలు తీసుకుంటే, ఖమేనీ మృతిపై మౌనం ఎందుకు, ఇది తటస్థం కాదు, కేంద్రం బాధ్యత రాహిత్యం, ఇరాన్తో భారత్కు చక్కటి సంబంధాలు, కాశ్మీర్ విషయంలోనూ సాయం చేసింది, ప్రధాని మోదీపై సోనియా గాంధీ విమర్శనాస్త్రాలు, ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం పట్ల కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్రం మౌనంగా ఉండడాన్ని తప్పుపట్టిర్రు. ఖమేనీ మరణం విషయంలో మౌనంగా ఉండడం తటస్థం కాదని, బాధ్యత రహిత్యమని అభివర్ణించారు. ఇరాన్తో భారత్కు సంబంధాలున్నాయి, కాశ్మీర్ విషయంలో కూడా ఇరాన్ సహకరించింది అని చెప్పేసి చెప్తున్నారు. వాస్తవానికి కూడా ఒక దేశ అధ్యక్షుడిని చంపడం అనేది నిజంగా ఇటువంటి విషయాలను ఖండించాలి. ఇప్పుడు ఇరాన్ కూడా, ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా చెప్తున్నాడు, ఒక దేశ అధ్యక్షుడిని చంపడం అనేది ఆ విషయాన్ని ఖండించాలి. ఇరాన్ మీద దాడులను ఖండించాలి. ఇరాన్ కూడా వేరే దేశాల మీద దాడులు చేస్తుంది కదా, దాన్ని కూడా ఖండించాలని చెప్తున్నాడు క్లియర్గా. అంటే ఎంతసేపటికి ట్రంప్ 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 దేనికి ట్రంప్? ఏమన్నా భారతదేశానికి ఏమైనా ఉపయోగమా ట్రంప్ వల్ల? ఏం ఉపయోగం లేదు. ట్రంప్కు ఉపయోగం ఉన్నది భారతదేశం వల్ల. ఎందుకంటే సుంకాలు విధించుకుంటూ ఆర్థికంగా బలంగా తయారవుతున్నాడు ట్రంప్. విపరీతమైన సుంకాలు విధించుకుంటా ఇప్పుడు కనీసం ఆయిల్ కొనుక్కుంటాను కూడా ఆయిల్ని కూడా రష్యా దగ్గర నుంచి కొనకుండా చేసిండు. అంటే ఎందుకు మోడీ గజగజ వణుకుతున్నాడు ట్రంప్ను చూస్తే? సమాధానం చెప్తలేడు. మళ్ళీ ఇంకా వీళ్ళేమో మీదికెళ్ళి మాట్లాడతారు. భారతదేశానికి మోడీ వల్ల ఒరిగింది ఏమీ లేదు. వాస్తవం, ఏదో చేస్తాడు, ఏదో బాగు పెడతాడు, సైనిక శక్తి బలంగా తయారవుతుంది అని అనుకున్నాం, కానీ ఏం చేసినా ఏం చేయలేరు. కాలక్రమేణా ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందుతారు. ఒకప్పుడు లైట్లు లేవు ఎన్నో గ్రామాలలో, ఇప్పుడు రాను లైట్లు వస్తున్నాయి. ఒకప్పుడు తెలంగాణలో కూడా 24 గంటల కరెంటు ఉండకపోతుండే. ఇప్పుడు కరెంటు ప్రొడక్షన్ ఎక్కువ అవుతా ఉంటే వస్తూ ఉన్నది, అమ్ముతా ఉన్నది, ప్రభుత్వాలు కొంటా ఉన్నది, ప్రజలకు ఇస్తూనే ఉంది. 24 గంటల కరెంటు ఇస్తున్నది. ఎవరు ఇంతకెళ్ళి ఇయ్యరు. కాలక్రమేణా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. అట్లా అని చెప్పేసి మేమే చేసినాం, మేమే అని గొప్పలు కొట్టుకోవడం కాదు. ఏం చేశారు? ఏంది పరిస్థితి? ఇవ్వాలి రేపు భారతదేశం మీద కూడా దాడులు జరిగితే సపరేట్ కూర్చోవాలి అంతే. అటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళు రాజకీయంలో అవసరం లేదు. ఎంతసేపటికి ఏంటంటే మతాలకు వాటికి వీటికి చిచ్చు పెట్టి, ఇగో ఇక్కడ డెడ్లీ వార్, గల్ఫ్లో ముదిరిన యుద్ధం, ఇరాన్ ప్రతీకార దాడులు ఉధృతం, ఇజ్రాయెల్ నగరాలపై క్షిపణుల వర్షం, సౌదీలోని 2 యుఎస్ ఎంబసీలపై దాడులు, ఇరాన్ లో మరిన్ని వ్యూహాత్మక టార్గెట్లు కథం, బాంబులతో పేల్ చేసిన అమెరికా, ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఏజెన్సీల ఆఫీసులు నేలమట్టం, చర్చలకు కాలం చెల్లింది, అదనపు బలగాలను పంపించబోం, అవసరం అయితేనే ఆలోచన చేస్తాం, ఇరాన్ నేవీ ఎయిర్ ఫోర్స్ నాయకత్వాలు కథం, యుద్ధంపై యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు. ఇంతసేపటికి వాళ్ళని కథం, వీళ్ళని కథం చేసుకుంటా, ఎంతసేపటికి మొన్న వెనిజులా కావచ్చు, ఇరాక్ కావచ్చు, వీళ్ళందరి మీద దాడులు చేసి వీళ్ళని ఒక గ్రిప్లోకి తీసుకుంటుండు, భయపెట్టించి. చైనాతో యుద్ధం చేస్తాడా? ఇప్పుడు చైనా ఏం చేస్తుంది? చైనా ఇరాన్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది బహిరంగంగా. చైనా ఒకటి, ఉత్తర కొరియా ఒకటి. ఇప్పుడు ఆ 2 రష్యా, 3 దేశాలు ఇరాన్కు గనక మద్దతు తెలిపితున్నాయి. ఇప్పుడు డైరెక్ట్ బహిరంగంగా చెప్తున్నారు, మేము మద్దతు ఇస్తాం, మీకు అవసరమైన సాయం మేము చేస్తామని చెప్తున్నారు చైనా. ఇండైరెక్ట్ గా యుద్ధం ప్రకటించింది అమెరికాతో. ఇప్పుడు ఏం జరుగుతుంది? వారు 3వ ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా మొదలైతుంది. ఎందుకంటే ఇప్పుడు చైనా, ఉత్తర కొరియా, రష్యా 3 పెద్ద దేశాలు. ఇక ఉత్తర కొరియా దిగిందంటే, ఇంకా ఒకవేళ ఆ కిమ్ జాన్ ఉల్కు మెంటల్ గిట్ల తిరిగిందంటే, మొదలు పెట్టిందంటే కథం. నియంత దేశం, ఏదైనా చేయగలుగుతాడు. అసోంటోనికి జోలికి పోతాడా? మన అసోంటోనికి కూడా ఏదో అంతకుముందు కూడా ఏదో ధమ్కీలు ఇవ్వబోతే, నేను టార్గెట్ పెట్టినా రెడీగా మరి స్టార్ట్ చేయనా యుద్ధం మరి అని చెప్పేసి అన్ని ట్రయల్స్ చేయగానే దెబ్బకు అమెరికా భయపడి పారిపోయింది. అసోంటోన్ జోలికి పోవాలి అమెరికా, దమ్ము ఉంటే ఉత్తర కొరియా జోలికి పోవాలి, చైనా జోలికి పోవాలి. అప్పుడు తెలుస్తుంది బలం వీక్ ఉన్నాయి, అణ్వస్త్రాలు లేని దేశం టార్గెట్ చేసుకొని వాళ్ళ అణ్వస్త్రాలు తయారు చేస్తే మాకు పెను ప్రమాదం అని చెప్పేసి మీ అంతలా మీరు ఊహించుకొని ఒక దేశాన్ని ఎందుకు? కాకపోతే ఐక్యరాజ్య సమితిలో పెట్టుర్రి, నియంత పాలన సాగుతుంది, ప్రజలు స్వేచ్ఛగా లేరు, కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. మీరు దాడులు చేసి అధ్యక్షుని చంపి వెనిజులాలనే అధ్యక్షుని ఎత్తుకపోయి అంటే ఏం చేస్తారు? మొత్తం ప్రపంచం మీ గుప్పిట్లో ఉండాలని చూస్తున్నారు. కానీ ఇప్పుడే కరెక్ట్ సమయం ఆసన్నమైంది.
ఎందుకంటే అమెరికాను ఆడుకోవాలంటే ఇప్పుడు కరెక్ట్ సమయం ఆసన్నమైంది. చైనా, ఉత్తర కొరియా, రష్యా 3 దిగినాయి. మరి వార్ ఎక్కడి వరకు పోతుంది అనేది చూడాలి. ఎందుకంటే ఒకానొక సమయంలో రష్యా ఆగినా, చైనా ఆగినా, ఉత్తర కొరియా వన్స్ దిగిందంటే ఖచ్చితంగా ఆగదు. ఇజ్రాయెల్ని ఒకటే ఒక మిజైల్తో లేపేస్తామని చెప్తున్నాడు కిమ్ జాన్ ఉన్. ఇజ్రాయిల్ ఎక్కువ ఎగురుతున్నది, ఒకటే మిజైల్తో లేపేస్తామంటున్నాడు. అమెరికా అంతు తేలుస్తామని మాట్లాడుతున్నాడు క్లియర్గా. అంటే ఏం జరుగుతుందో అంటే ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఎవరిని తగ్గమన్నా ఎవరు తగ్గే పరిస్థితులు లేరు. ఇప్పుడు ఇరాన్ కూడా ఆగట్లేదు, ఉన్నంత వరకు మ్యాక్సిమం ఫైట్ చేస్తూనే ఉన్నది. ఎందుకంటే సరే వాళ్ళకు అంతర్గత విషయాలు ఎన్నెన్ని ఉండొచ్చు, కొట్టుకోవచ్చు, తన్నుకోవచ్చు, అది వాళ్ళ విషయం. కానీ ఒక దేశాధ్యక్షుని చంపేసరికి సానుభూతి పెరుగుతుంది ఆటోమేటిక్గా. అక్కడ సరే ఆయన నియంత కావచ్చు, కొంతమంది ప్రజలు బయటకు వచ్చి మంచిగా సంతోషపడుతున్నారు, హర్షాతిరేకాలుగా ఆయన ఫోటో కాల్చుకుంటా, ఫోటోకి సిగరెట్ కాల్చుకుంటా కొంతమంది సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఈ నియంత పాలన అంతమైంది, మాకు ఇక ప్రజాపాలన వస్తున్నదని సంతోషంలో కొంతమంది. అక్కడనేమో ర్యాలీలు తీస్తున్నారు సంతోషంగా, కొంతమంది ఏమో ఇక దాడులు స్టార్ట్ చేసిరు. 50-50 ఉన్నది. అయితే ఇదంతా మన భారతదేశంలో యూపీలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ఖమేనీ గురించి నిరసన ర్యాలీలు తీస్తున్నారు ఫోటో పట్టుకొని. చనిపోయిండు, ఏదో జరుగుతున్నది, ఏదో అయింది అని చెప్పేసి. వీళ్ళు కనీసం ఇరాన్కి ఇంతవరకు పోయొచ్చిరో పోయిరాలేదో కూడా తెలియదు. వాళ్ళ గురించి ఫస్ట్ మీ ఇల్లు చూసుకోరు, మీ ఇల్లు, మీ సంసారము, మీ కుటుంబ బాధ్యతలు మీ చూసుకున్నాక ఖమేనీ గురించి ఆలోచన చేయాలి. ఖమేనీ గురించి ఆలోచన చేసేటోళ్ళు దేశంలో ఉన్నారు, మెయిన్ ముఖ్యులు ఉన్నారు. ఆ దేశం మీద దాడిని ఖండించరా ప్రధాని వాళ్ళు ఖండిస్తారు. కానీ మీరు రోడ్ల మీదకి వచ్చి మీరు ఆయన ముక్కు తెలియదు, ముఖం తెలియదు, మీకెందుకు అంత బాధ? ఆ దేశ ప్రజలకు లేని బాధ, నొప్పి మీకెందుకు ఇక్కడ? ఆ దేశ ప్రజలకే లేదు నొప్పి, మీకెందుకు మరి? ఇటువంటిది ఫస్ట్. అందుకనే చెప్పేది, మీ ఇల్లు, మీ సంసారం, మీరు చదువులు మీరు చక్కగా చూసుకోరు. అంతో ఇంతో చదువుకుంటే ఇట్లా రోడ్ల మీదకి రారు. వానికి వనుకో ఏమో అయింది, ఇక మేము రోడ్ల మీదకి ఎక్కుతాం, మేము కొట్లాడతాం, మేము ట్రంప్ని వేసేస్తాం, నెతన్యాహుని వేసేస్తాం, వీళ్ళు ముగ్గురు కలిసి ఇరాన్ మీద దాడి చేస్తున్నారు. ఇవన్నీ చేసుకుంటా ఓడో రెచ్చగొడితే కానీ పట్టుకొని ప్లకార్డులు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి తిరుగుతున్నారు. దానివల్ల ఏం లాభం, ఏం జరుగుతుంది, మీకు ఏం ఉపయోగం? ఆలోచన చేసుకోరు. ఇవన్నీ కాదు, 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది పక్క. ఆల్రెడీ మొదలైంది. పెద్ద దేశాలు రంగంలోకి దిగినాక ఇప్పుడు అమెరికా సంగతి, ఆ ఇజ్రాయెల్ సంగతి, ఆ రెండింటి సంగతి చెప్తారు. ఎందుకంటే ఎటుబడి బలం ఉంది అని చెప్పేసి ప్రతిసారి ప్రతి ఒక్కరి మీద దాడి చేస్తే ప్రపంచ దేశాలలో ఉన్న ప్రజలు కూడా ఎవరు కూడా సహించరు. ఇప్పుడు ఇరాన్ని సమర్థించేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రపంచ దేశంలో దాదాపు మ్యాక్సిమం 90% సమర్థిస్తారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళంతలో వాళ్ళు వాళ్ళ దేశంలో వాళ్ళ రక్షణ కోసం అనుభవములు తయారు చేసుకుంటారా, ఏం చేసుకుంటారా, అది వాళ్ళ ఇష్టం. మరి ఉత్తర కొరియాకి ఎందుకు పెట్టలే అటువంటి ఆంక్షలు? ఉత్తర కొరియా జోలికి ఎందుకు పోలేదు? ఎందుకంటే నియంత దేశం వస్తే మేము ఆయన దగ్గరలో అమెరికాకు సంబంధించినవి ఉన్నాయి. ఇప్పుడు ఆయన అక్కడ మొదలు పెడితే చక్కగా అమెరికాకు టార్గెట్ రీచ్ అయ్యే విధంగా తయారు చేసి పెట్టుకున్నాడు. దాన్ని ఎవరు ఏం చేయలేరు. అది అట్లా. అయితే ఇప్పుడు ఇరాన్లో ఏంటంటే మెయిన్ ఆయిల్ ఎక్కువ ఉంటుంది, ఆయిల్ వస్తుంది, చెక్కు చేతల్లో పెట్టుకోవాలి, ఏదైనా చేయాలి అనే టార్గెట్తో పనిచేస్తుంది. ఎన్ని రోజులు ఒక్కడే పెద్దన్న ప్రపంచ దేశాలకు అధ్యక్షుడు ఒక్కడే ఎందుకు ఎన్ని రోజులు ఉంటాడు? కానీ 3వ ప్రపంచ యుద్ధం మొదలవుతుంది. అమెరికా ఎవరిని చూసుకొని ఎగురుతుందో వాళ్ళని టార్గెట్ దిశగా ఖచ్చితంగా ఉత్తర కొరియా, రష్యా, చైనా పనిచేస్తాయి, గ్యారెంటీ పనిచేస్తాయి. అసలు మనం కూడా వీళ్ళకే సహకరించాలి. ఎందుకంటే పక్కన దేశాలు కాబట్టి మనకు రష్యా మిత్ర దేశము, చైనా పక్క దేశము, వీళ్ళతో మంచిగా ఉంటేనే మనకు మంచిది, కలిసి ఉంటాయి. ఎవరితోనో సోపత్ చేసి అక్కడంతో వాడేందుకంటే వీళ్ళతో కొట్లాడుతుంది, మనతో సోపత్ చేస్తున్నాడు. అమెరికా కూడా మనతోనే, ఎందుకంటే చైనాతోని రష్యాతోని కొట్లాడుతుంది, అమెరికా భూభాగం కావాలి, దానికోసం వాడు. ఇదాన్ని గమనించుకోవాలి. మనకు మోడీ అయితే వేస్ట్, ఏదో చేస్తామనుకున్నాను కానీ ఏం లేదు, అయిపోయింది. ఒకప్పుడున్న బీజేపీ వేరు, ఇప్పుడున్న బీజేపీ వేరు. ఇప్పుడు నడుస్తున్నదంతా షా రాజ్యం నడుస్తున్నది, ప్రభుత్వం కాదు, రాజ్యం నడుస్తున్నది. అమిత్ షా రాజ్యం నడిపిస్తున్నాడు. మోడీది కూడా ఏమీ లేదు అక్కడ, మోడీ లేదు, వీడి లేదు, ఓన్లీ షా రాజ్యం
షా చట్టం అమలవుతున్నది. షా ఏం చెప్తే అదే నడుస్తున్నది. అట్లా నడుస్తున్నది ఇప్పుడు.